ముందుగా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడదాం. ప్రియులారా, ఈ సమయంలో మనము తెలుసుకునే అంశము దేవుని పని చెయ్యని నీవు ప్రార్థించుట న్యాయమా? అద్భుతమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరూ వింటూ గ్రహించవలసినటువంటి అంశము ఏంటండి? దేవుని పని చేయని నీవు ప్రార్థించుట న్యాయమా? ఓకే, దీన్ని మైండ్లో పెట్టుకొని మనము బైబిల్ ఓపెన్ చేసి 1 by 1 స్క్రిప్చర్స్ పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేనే చదువుతున్నా, మీరు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి. ప్రియులారా, ఈ సమయంలో మనము మన అంశానికి సంబంధించిన వచన భాగాలు చదువుకున్నాం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు సంఘమునకు ఈ పత్రిక రాస్తున్నాడు. ఆయా ప్రాంతాలలో జీవిస్తున్న క్రైస్తవులకి ఈ పత్రిక రాస్తున్నాడు. మొదటి పత్రిక. క్రైస్తవులారా, అసలు మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? దేవుడు ద్వారా ఎందుకు పిలువబడ్డారంటే, పిలువబడిన మీరు అతని యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయాలి. అతనికి ఒక క్యారెక్టర్ ఉంది. పరమ తండ్రికి ఒక గుణము ఉంది. మీ పని ఏంటంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే ఆయన గుణాన్ని ప్రచురించాలి, ప్రజల మధ్యలో ప్రకటన చేయాలి. ఆయన పని మీరు జరిగించాలి. మీరు చేయవలసిన పని చెయ్యకుండా పనిని పక్కకు పెట్టేసి కష్టాలు రాగానే, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రాగానే, శోధనలు రాగానే, అవి వచ్చినా రాకపోయినా మీరు ఏం చేస్తారంటే, ప్రార్థన అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రార్థనలు చేసుకుంటూనే మీరు వెళ్తున్నారు. మీరు చేయవలసినటువంటి పని మీరు చేయకుండా ప్రార్థన ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన, ఎక్కడికి పోయినా ప్రార్థన 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 ప్రార్థనలని బిజీగా ఉంటున్నారు. ఉండొద్దు అని నేను అంటలే, మరి పని చేయటం లేదు కదా. పని కదా నువ్వు చేయాల్సింది. నీకెందుకు ఉద్యోగం ఇచ్చిండు దేవుడు? నిన్నెందుకు పిలుచుకోండి అంటే పని చేయాలని. పనిని పక్కకు పెట్టేసి ఊరికే మాట్లాడితే ప్రార్థన 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 అలాగే వెళ్తున్నారేంటిది? ఇది తప్పు అని చెప్పేసి ప్రియులారా, వారు చేయవలసినటువంటి బాధ్యతని, పనిని గుర్తు చేస్తూ ఉంటున్నాడు పేతురు గారు మొదటి శతాబ్దంలో. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలాగుందనంటే, ఎందుకు పిలువబడ్డామో తెలవదు, ఎందుకు రక్షింపబడ్డామో తెలవదు. పిలువబడినటువంటి నేను నా జీవిత కాలంలో ఏం చెయ్యాలి అన్న సంగతి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా చేయవలసినటువంటి పని చేయకుండా, దేవుని పని చేయకుండా ప్రార్థన 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 అనుకుంటేనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం. ప్రార్థన అంటే అర్థం ఏంటిదంటే దేవుడితో మాట్లాడటం.
కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మా దేవుడితో మేము మాట్లాడుకుంటున్నాం, తప్పేంటిల్లా అంటున్నారు. తప్పు అని ఎవరు అంటలే. నువ్వు చేయవలసింది చెయ్యి, తర్వాత ప్రార్థన చెయ్యి. ఇంపార్టెంట్ వర్క్ను పక్కకు పెట్టేసి కూర్చుంటే ప్రభువే, లేతే ప్రభువే, పడుకుంటే ప్రభువే, ఏంటిది అని ప్రియులరా మనమందరం కూడా గ్రహించాలి. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ ప్రార్థనకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉంటంటే దేవుని పని చేయకుండా పరలోకం మనము చేరతామా అనేది మనం ఆలోచించాలి. ప్రార్థనే చేసుకుంటూ పోతున్నాం, తప్పేం చేయటలే. అయితే చనిపోయిన తర్వాత పరలోకం పోతామా? ఇందును గూర్చి యేసు ఏమి చెబుతున్నాడో శిష్యులకి ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి నేనే చదువుతున్నాను, మీరు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుసు ప్రతివాడు, అంటే ప్రార్థన చేసే ప్రతివాడు అని దాని అర్థం, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే లేక ప్రార్థించువాడే? చేయువాడే ప్రవేశించును. అదండి. అంటే బైబిల్లో ఒక క్వశ్చన్ మనకి రేజ్ అయిందంటే ఆన్సర్ కూడా బైబిల్లో నుంచే మనం పొందాలి. పిలిస్తే కాదట పరలోకానికి వెళ్ళేది, పలికితే కాదట పరలోకానికి వెళ్ళేది. ఏం చేస్తే? పరలోకంలో నాకు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి ఒక చిత్తము ఉంది, అంటే ఇష్టం ఉంది. ఆ ఇష్ట ప్రకారంగా చేయువాడే, ప్రార్థించువాడే కాదు, చేయువాడు, పని చేయువాడే ప్రవేశించును అని చెప్పేసి కన్క్లూషన్ ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా ఏమర్థమైంది మనకి? ప్రార్థిస్తే పరలోకం వెళ్ళం, పని చేస్తే. ఏ పని? మన పనులు కాదు, దేవుని పని చేస్తే పరలోకం మనం వెళ్తాము. ఎందుకంటే పనివాడే జీతమునకు, పరలోక జీతమునకు పాత్రుడు. లోక సంబంధం కూడా పని చేస్తే ఈ జీతానికి పాత్రులమవుతాం మనం, పని చేయకపోతే ఎవడు డబ్బులు ఇయ్యడు. ఇక్కడ యేసు కాన్సెప్ట్ ఏంటంటే పనివాడే, దేవుడి పనివాడే, ప్రార్థించిన వాడు కాదు, పనివాడే పరలోక జీతమునకు పాత్రుడని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం పని చేయాలా, ప్రార్థన చేయాలా? పని చేయాలి. ఎవడు చేయాలి? జాన్సన్ చేయాలా? అందరూ చేయాలా? పిలువబడ్డ అందరూ చేయాలి. మనమందరం పిలువబడ్డాం. పేతురు మొదటి పత్రిక 2:9 పిలువబడ్డ ప్రతి ఒక్కరూ ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి అనే ఏర్పాటు చేశాడు. పిలువబడ్డము, ఇంటర్వ్యూ అయిపోయింది, ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, పనిలోకి వచ్చాము, కానీ పని చేయటలేదు. పరమ తండ్రిని మయంపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రార్థన మనం సత్యాంత వరకు చేసిన చనిపోయిన తర్వాత పరలోకం దక్కదు. రాసుకోండి మీ బుక్కులలో. లూకా సువార్త 6వ అధ్యాయము 46 ఒక్కసారి తీయండి. యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నాడో ప్రియులారా చూద్దాము. 6:46 లూకా సువార్త 6వ అధ్యాయం 46. నేను చెప్పు మాటల ప్రకారంగా
మీరు చెయ్యకనడా, మీరు ప్రార్థన చెయ్యకనడా. చెయ్యక, ఏం చెయ్యక? పని చెయ్యక. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అంటే ప్రార్థించటం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? తెగ్గొట్టిండండి. యేసు దగ్గర కాంప్రమైజులు ఉండవు, పేతురు దగ్గర ఉండవు, ఎవరి దగ్గర ఉండవు. ప్రియులారా, ఓపెన్గా చెప్తున్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చెయ్యక, దేవుని నా తండ్రి పని చెయ్యక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? కూర్చున్నప్పుడు ప్రభువా, లేచినప్పుడు ప్రభువా, ఆవలిస్తే ప్రభువా అంటారా అనరా అండి? ఓ ప్రభువా అంటారు చాలామంది, చిటికలు వేసుకుంటాం. అది ఈజీ అయిపోయిందండి. అది కష్టం ఉంటుంది ఆ మాట అంటానికి. పడుకుంటే ప్రభువా, లేత్త ప్రభువా, ప్రయాణం చేస్తుంటే ప్రభువా, అదొకటి దొరికిందండి మన వాళ్ళకి. నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తారు? వై యువర్ వేస్టింగ్ యువర్ టైం అండ్ మై టైం? పని చేయండి, తర్వాత టైం ఉంటే ప్రార్థన చేయండి. ఇది కాన్సెప్ట్. ఒక కొడుకున్నాడు, ఒక కూతురుంది. తండ్రి ఏం చెప్తాడంటే ఒక పని అప్పచెప్తున్నాడు కొడుక్కి కూతురికి. అది ఇంపార్టెంట్ పని తండ్రికి. కొడుకు ఎన్నడు వాడు ఏం చేయాలి? పని చేయాలి. తండ్రి మాట వినాలంటే పని చేయాలి. కూతురైనా అంతే, ఎవరైనా అంతే. అరే తండ్రి చెప్పి గంట సేపు అయినా కూడా వాడు పని చేయటంలే. దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు చాలా బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, అద్భుతంగా ఉన్నావు డాడీ అని పొగుడుతూ ఉండనుకోండి. తండ్రికి ఏం చెప్పిండో తండ్రికి తెలుసు. సరే పోనీలే అని కొద్దిసేపు నవ్వుతాడు. మళ్ళీ అర్ధగంట తర్వాత మళ్ళీ వచ్చి అదే విధంగా తండ్రిని పొగుడుతూ ఉంటాడు వాడు ఆమె. సరే పోనీలే నా పిల్లలే పొగుడుతున్నారులే, తర్వాత చేస్తాడేమోలే అని అనుకుంటాడు. అరే ఒక రోజైనా కూడా పని చేయకుండా మాటి మాటకు వచ్చి పొగుడుతూ ఉండనుకోండి, డాడీ 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 అని అనుకోండి. ఏమంటాడండి డాడీ? మరి ఎందుకురా నన్ను నువ్వు పొగిడేది? ఎందుకురా నా బుర్ర తినేది? నువ్వు పొగిడినా పొగడకపోయినా నేను గొప్పనే, నా సంగతి ఏందో నాకు తెలుసు, ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యిరా నాయన అని చెప్పేసి అంటాడు. అప్పటికి వాడు ఏం లేదనుకో, చెయ్యి తీసుకొని కొడతాడు చెంప మీదకి వెళ్ళి. నువ్వు నన్ను పొగడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ వెళ్ళి పని చేసుకొని రారా అంటాడు. ఇక్కడ పని ముఖ్యమా, తండ్రిని పొగడటం ముఖ్యమా ఇక్కడ? కాబట్టి యేసు అంటాడు, నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చెయ్యక, ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారో? మీరు పిలిచినా పిలవకపోయినా మీకు అందుబాటులో ఉంటా. ఎప్పుడు? నువ్వు పని చేసినవా చేయలేదా అది నేను చూసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన కాదు ప్రాముఖ్యం, పని చెయ్యాలి. ఓకే, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇప్పటి వరకు మనము తెలుసుకున్నటువంటి వాటిని బ్రెయిన్లో పెట్టుకొని, మనకంటే ముందు ఉన్నటువంటి వారు, బైబిల్లో మనకంటే ముందు ఉన్నటువంటి వారు దేవుడికి ప్రార్థన చేసి అంతటితోటి సైలెంట్ అయిపోయారా? పని చేశారా? ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. అంతే కదండి. మరి వీటన్నిటిని మనము పరిశీలించాము, మైండ్లో పెట్టుకుందాము. గ్రంథంలో మనకంటే భక్తులు గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారు ప్రార్థనలనే బిజీగా ఉన్నారా, లేకపోతే ప్రార్థన చుట్టజుట్టి పక్కకు పెట్టేసి పని చేశారా? ఏం చేశారు అన్న సంగతి మనం చూద్దాం. అందరి గురించి ఇప్పుడు నేను చెప్పడానికి సమయం మనకి సరిపోదు. ఉన్న ఈ సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ కొన్ని విషయాలు అందరి గురించి మాట్లాడను కానీ యేసుని గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆయనేగా చెప్పింది, పని ఫస్ట్ అని చెప్పింది ఆయనేగా. ఆయన కూడా భూమి మీద పుట్టాడుగా, ఆయన్ను కూడా దేవుడు కలగజేశాడుగా.
మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆయన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడుగా, మన మోస్ట్ సీనియర్గా. ఈ సీనియర్ చెప్పటమేనా లేకపోతే చేసిండా చూడాలి. ఎందుకంటే మరి కథలొద్దు, మరి ఆయన చెప్పేటోడుగా ఉండొద్దు, చేసేటోడుగా ఉన్నప్పుడే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఎందుకు నేను ఆయన్ని అండర్లైన్ చేసి మాట్లాడుతున్నానంటే, ఈరోజు మనము క్రైస్తవులము. క్రైస్తవులు అంటే అర్థం ఏంటిది? క్రీస్తుని వెంబడించువారు, వారిని క్రైస్తవులు అంటారు. మరి ఆయన్ని వెంబడిస్తున్నాంగా, పెద్ద ఆయన కదా మనకంటే ముందు, తండ్రి అయిన దేవుడికి జ్యేష్ఠ కుమారుడుగా, మన పెద్దన్నయ్యగా. మన పెద్దన్నయ్య మనకంటే ముందు పుట్టి మన పెద్దన్నయ్యని కూడా పరమ తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి ఈయన ప్రార్థన చేసిండా, పని చేశాడా అనే సంగతిని మనం చూద్దాం. ఊహలు వద్దు, మనకి వాక్యమే హద్దు. చూద్దాం. అందరి గురించి చెప్తాను నేను, కానీ టైం లేదు ఇప్పుడు. ఒక యేసుని నేను అండర్లైన్ చేసి చెప్తున్నా. యేసు ప్రొఫైలే ఓపెన్ చేసి ఆయన ఎలా బ్రతికాడు, ఏంటి కథ ఒక్కసారి మనం చూద్దాం. యేసు ఎంతకాలం జీవించాడు? 33.5 సంవత్సరాలు జీవించాడు. ఓకే. ఎంతకాలం దేవుడు సేవ చేశాడు? 3.5 సంవత్సరాలు మాత్రమే చేసాడు. లైఫ్ లాంగ్ ఎందుకు చేయలేదు? ఆయవన్న సేవ లైఫ్ లాంగ్ చేయాలా అండి? 2-3 సంవత్సరాలు చేసి సరిపోదా? అందుకొరకే చేసేయండి గట్టిగా. చనిపోయేంతవరకు చేసే పని ఒక 3.5 సంవత్సరం చేసి వెళ్ళిపోయండి. ఎందుకులే మనకు చికాకని. సరే, ఆయన 3.5 సంవత్సరాలు ఎందుకు చేశాడు, 3.5 సంవత్సరాలే ఎందుకు చేయవలసిన వచ్చింది అనేది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదివితే అర్థమైద్ది. ఇప్పుడు అందులోకి వెళ్తే మళ్ళీ ఇది ఎగిరిపోయిద్ది కనుక మనకి షార్ట్ సర్క్యూట్ జరగకూడదు. సరే, ఇప్పుడు చూద్దాం. మనము 33.5 సంవత్సరాల జీవిత కాలములో ప్రియులారా, మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం ఒక వ్యక్తికి ఎప్పటి నుంచి వస్తుందండి? ఏ వయసు నుంచి వస్తుంది? బాల్య దశ నుంచి వస్తుంది. అంతే కదండి. మంచి ఏందో చెడేందో గ్రహించాలంటే ఒక వ్యక్తికి బాల్య దశ రావాలి. బాల్య దశ ఎప్పుడు ప్రారంభించబడుతుంది? 12వ సంవత్సరం. ఓకే. అప్పుడు మంచి ఏందో చెడేందో తెలుసుకొని ఆ వ్యక్తులు ప్రవర్తిస్తారు. యేసు యొక్క బాల్య దశను గురించి ఆలోచిద్దాం. బాల్య దశ కానీ ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. ఎట్ట బ్రతికిండు, ఏంటి పరిస్థితి? ప్రియులరా, మనందరికీ తెలుసు, యేసుకు 12 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మతోటి వాళ్ళ నాన్నతోటి పండుగను ఆచరించుట కొరకు యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము దేవాలయంలో ఆ పండుగను ఆచరించారు. అంతా అయిపోయింది. శాస్త్రులు పరిసయ్యులు దేవాలయంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిండు ఆయన. అంతా అయిపోయింది. పండుగను ఆచరించి ఇక తిరిగి వస్తున్నప్పుడు యేసు వాళ్ళ అమ్మతోటి వాళ్ళ నాన్నతోటి రావటం ఇష్టం లేక కావాలనే వాళ్ళని మిస్గైడ్ చేసేసి దేవాలయంలో ఉండిపోయిండు. వీళ్ళు మరి వీళ్ళ బిజీలో వీళ్ళు ఉండిపోయి మరి ఏం చేశారో, ఒక నిమిషం అయితేనే మన కొడుకు కూతురు ఎడిపోతారో ఎడిపోయారో అని మనం చూస్తాం. మరి అన్ని దినాలు వీళ్ళు వదిలిపెట్టేసి వీళ్ళ మైండ్ ఏందో మరి ఏం ఆలోచించుకుంటూ పోయారో నాకు తెలియదు. ప్రియులారా, చూసుకునేవారికి యేసు లేడు. కథం కంగారు పడరు. అక్కడెక్కడ ఎతికిర్రు, ఎక్కడ కనపల్లి వచ్చి మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోదామని యెరూషలేముకి వస్తారు. దేవాలయానికి ఎంటర్ అయిపోతారు. అక్కడ యేసు ఏం చేస్తాడు? శాస్త్రుల మధ్య పరిసయ్యుల మధ్యలో కూర్చొని, వయసు అంతా అప్పుడు 70 ఏళ్ళ, 12 ఏళ్ళు కూర్చొని ఏం చేస్తాడు ఈ పర్సను అని మనం ఆలోచిస్తే చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం అందరూ తీయాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 41. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటాట యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండరి. ఆయన కనపడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా
ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, అంటే నీకు ఉన్నదే 12 ఏళ్ళు, ఏంది కథ అని దాని అర్థం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియో నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. 49, ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అనడా? 49, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పన్నుల మీద ఉండవలనని మీరెరగరా అని వారితో చెప్పాను. అదండి ఏం చెప్పిండండి యేసు 12వ ఏట 49 అండర్లైన్ చేసుకోండి. అసలు మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? కామన్ సెన్స్ లేదని దాని అర్థం. మనకు అర్థమయ్యే రీతిలో ఇది. ఆయన మైండ్లో కూడా అదే ఉంది. మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరగరా అంటే కోపంతో అంటున్నాడు. మీరెరగరా అంటే వాళ్ళు కూడా ఎరగాలి, ఎందుకంటే వాళ్ళు సీనియర్స్గా. అసలు మేము భూమి మీద పుట్టింది దేవుడు పనులు జరిగించడం కొరకని వీళ్ళకి అప్పటికే తెలవాలా. తెలవకుండా వాళ్ళు అటు ఇటు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కౌంటర్గా మాట్లాడుతున్నాడు. అసలు నాకంటే ముందు మీకే తెలవాలి తండ్రి పనులు చేయాలని, ప్రార్థన చేయొద్దు, పని చేయాలని మీకు తెలవాలి. మీరు ఎలా మరి నన్ను ఎదుగుచుంటారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు అరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారి అప్పటికీ గ్రహించలే. అంటే వాళ్ళు ఏ మూడులో ఉన్నారో అర్థం చేసుకోండి. గ్రహిస్తలే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు. భూమి మీద ఒక నరుడు ఎందుకు పుట్టాడు, ఆ నరుడిని దేవుడు ఎందుకు కలగజేశాడు అన్న సూపర్ థియరీ గ్రహించలేని పొజిషన్లో మరియమ్మ యేషువులు ఉన్నారు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడాలని మీరెరగర్రా అన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఎక్కడికో తోరాల దగ్గరికి వెళ్ళిపోవాలి. తోరాస్ అంటే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోవాలి. ధర్మశాస్త్రంలో నిష్టలు వాళ్ళు యోధులు తెలిసిపోవాలి, అడగొద్దు. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఏం గ్రహించాలి? యేసు తన 12వ ఏటనే పరమ తండ్రి పనులు చెయ్యటం ప్రారంభించిండు అని మనకి అర్థమైపోతూ ఉంటుంది. యేసు చెప్పేటోడే కాదు, చేసేటోడు అని ఆయన పనులను బట్టి ప్రియులారా మనము గ్రహించాలి. మనకు 12 ఏళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేసామండి? మన 12 ఏళ్ళ వయసును ఒకసారి కంపేర్ చేద్దాం. కబడ్డీ ఆడటం, జిల్లగోనెలు పట్టుకొని జిల్లగోనెలు ఆడటం, బంతులతో ఆట ఆడటాలు, ఏమది చింత చెట్ల మీద కోతి కొమ్మచోది అంటారు చూసారా, అలాంటివి కదా మనం చేసింది. 12వ ఏట ఇవన్నీ ఉన్నాయండి మన బ్రెయిన్లో. ఏం చేసినామో ఏమో ప్రియులారా, భయంకరమైన పనులు మనం చేసాం. మనకి యేసుకున్నటువంటి డిఫరెన్స్ ఇది ప్రియులారా. కాబట్టి యేసు తన 12వ ఏట నుండే భూమి మీద ప్రజల మధ్యలో దేవుడి యొక్క పనులు జరిగిస్తూ ఉన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. రైట్, 30 సంవత్సరాలు వచ్చినాయి, బాప్టిజం తీసుకున్నాడు, సేవలోకి 100% సేవలోకి వచ్చేసాడు. సేవలోకి వచ్చేసి ప్రియులారా దేవుడు సేవ అద్భుతంగా జరిగిస్తూ ఉంటున్నాడు. 30వ ఏట నుండి ఫుల్ టైం వర్క్ అంటారు దీన్ని. అదేం పార్ట్ టైము, ఇది ఫుల్ టైం వర్క్. దేవుడు పని జరిగిస్తున్నాడు. మన లెక్క పెళ్లి చేసుకోలే, మన లెక్క ఇండ్లు కట్టుకోలే, మన లెక్క ఎంజాయ్ చేయలేదు. కానీ దేవుడు పనులు మాత్రం జరిగించుకుంటూ యోదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో సంచారం చేస్తూ ఉంటున్న దినాలవి. మధ్యాహ్నం 2:30, 3 అయినా కూడా అన్నం తినకుండా వర్క్ చేస్తూ ఉంటున్నాడు, దేవుడు పని చేస్తూ ఉంటున్నాడు. సరే, ఈయన తినకపోతే తినకపోయిండు, ఈయనకు ఆకలి కావట్లేదేమో. పక్కముడు మరి శిష్యుల పరిస్థితి ఏంటిది? వాళ్ళకి ఆకలి అయింది కదా. అందులో ఒకడు ధైర్యం చేసేసి నువ్వు చెప్పు ఇక ఆఫ్ చేస్తాడేమో అని అనుకుంటున్నారు. నేను కూడా అప్పుడప్పుడు వాక్యం చెప్తుంటే
ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చెప్పండి ఆయనకి, చెప్పండి బంధు పెడతాడేమో, చెప్పండి మా చచ్చిపోతున్నాం, ఆటోలు అందవు, దూరం పోవాలి, గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు ఇవన్నీ కూడా, కానీ బంధు పెట్టాను నేను. ఎందుకంటే అక్కడ దేవుడు పని ఇంపార్టెంట్. ఎవరు ఏదన్నా అనుకోని అని నేను టైం గురించి ఆలోచించను, టైం చూసుకోను. రైట్, ఒకడు వచ్చేసిండు, ఏమంటుండో చూద్దాం. యేసు దగ్గరికి 3 అయింది, అన్నం తింటలే, వాళ్ళది తింటలే, ఇది సిచ్యువేషన్. సో ఒక వ్యక్తి వచ్చేసి శిష్యుడు ఏమంటున్నాడో ప్రియులారా చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, అందరు తీయాలి, 34వ వచనం. ముప్పై 32 కాని చదువుకుందాం. అందుకాయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, ఇంకా ఎక్కడి చోట బాగుంటుందంటే 31 కాని చూడండి. ఆలోగా శిష్యులు, బోధకుడా అంటే వీళ్ళు చేయాలి ఫస్ట్, వీళ్ళకి ఆకలి అవుతుంది. చూసారా ఎంత తెలివేమడ కొడుతున్నారు. శిష్యులు, బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. అందుకైన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. షట్ ఆఫ్ యువర్ మౌత్ అన్నాడండి. ఏం చెప్పిండండి యేసుక్రీస్తుల వారు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. హాఫ్ క్వార్టర్ బరువు అవుతుందని చెప్పి కాని ఎత్తేయటం కాదు, మధ్యలో ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం అయి ఉన్నది. డోంట్ డిస్టర్బ్ మీ అని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? యేసు జీవితాన్ని మనం స్టడీ చేస్తూ ఉంటే ప్రియులారా, ఏ ఒక్క నిమిషం, గంట, రోజు కూడా వేస్ట్ చేయలేదు. ఏం చేస్తున్నాడు మరి? దేవుడు పనులను జరిగించుకుంటూ వస్తున్నాడు. అవసరమంటే ఈ కడుపుకి తినే ఆహారాన్ని గురించి కూడా ఆలోచించలేదు ఎప్పుడు కూడా ఆయన. తండ్రి పనులు జరిగిస్తే నేను అన్నం తిన్నట్టే, బిర్యానీతో తిన్నట్టే, చికెన్ మటన్తో తిన్నట్టే అనుకొని తండ్రి యొక్క పనులు ప్రియులారా జరిగించుకుంటూ వచ్చాడు. ఎన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. పని చేసినోడే ఖండించటానికి, చెప్పటానికి ధైర్యం ఉంటుందండి. అక్కడ క్యాండిడేట్ మన యేసుక్రీస్తుల వారు పని చేస్తున్నాడు. ఇక్కడ టయాన్ని వేస్ట్ చేసి ఎక్కడైనా సరే మీకు ప్రార్థన బిట్టు కనపడదా? పని బిట్టు కనపడదా? పనే కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అది మీకు లాస్ట్ కన్క్లూషన్ ఇస్తా. ఎందుకు దానికి ఇవ్వలేదు, పనికి ఎందుకు ఇచ్చిండు అనేది చెప్తాను నేను తర్వాత. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయింది. రైట్, మరొక లేఖనం చూసుకుందాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 38వ వచనం. నా ఇష్టమును ఎక్కడి నుంచి? పరలోకము నుంచి బయలుదేరా నేను. చాలామంది ఏమంటారంటే యేసుకి పరలోకములో ఉనికి లేదు, మరియ గర్భము నుండి రావటమే ఆయన ఉనికి, అంతకంటే ముందు లేదు అని వాదించే వాదకులు ఉన్నారు. తీవ్రవాదులు అంటారు వాళ్ళని. ఎంత చెప్పినా అర్థం చేసుకునేటువంటి వారిని, అట్టించి మాట్లాడుతూ ఉన్న వారిని తీవ్రవాదులు అని అంటారు. తీవ్రంగా వాదిస్తారు అని. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదంటే బయలుదేరితేనే ఒక వ్యక్తి ఎక్కడికైనా వస్తాడు. పరలోకము నుంచి వచ్చిండు నేను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. కన్ఫర్మ్ చేతండి ఇక్కడ, పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మధ్యలో బుట్టి వచ్చిన వాని కాదు.
కొంతమంది రాజమండ్రి ఆయా ప్రాంతాలలో యేసుకు ఉనికి లేదని బోధించే బోధకులు ఉన్నారు చర్చ్ ఆఫ్ క్రైస్టులలో. అర్థమవుతుందా మీకు? యేసు కూడా మన లెక్కనే తల్లి గర్భంలో పుట్టి బయటకు వచ్చాడు, అంతకంటే ముందు ఈయనకు ఉనికి లేదని బోధిస్తున్నారు క్రీస్తు సంఘాలలో. క్లారిటీకి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. యేసు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలాగ వచ్చిన సంగతి ఆయనే చెప్తున్నాడు. యేసే చెప్తున్నాడు ఇక్కడ. యేసు ఏమైనా తప్పు చెప్తాడా? అబద్ధం చెప్తాడా? నాలో మిస్టేక్స్ ఉన్నాయని మీలో ఎవడైనా సరే ఫైండ్ అవుట్ చేస్తాడని చెప్పేసి అన్నాడండి. ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. కాబట్టి యేసు చెప్పింది ఏది కూడా కరెక్టే. అందుకొరికి తండ్రి అంటాడు యేసుని గురించి, ఏనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరేం చేయాలి? ఆయన మాట మీరండి. ఆయన ఏం చెప్తున్నాడు? పరలోకం నుంచి నేను దిగి వచ్చానని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఎందుకు దిగి వచ్చిండాట? ప్రార్థన చేయటానిక? పెళ్ళిళ్ళు చేసుకోవడం కొరక? ఏం చేయటం కొరకు? పని చేయడానికి వచ్చిండు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తిని. దిగి వచ్చిన వాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేదని చెప్పేసి మళ్ళీ అంటాడు. దిగి వచ్చాడు, మళ్ళీ ఎక్కిపోయాడు. దిగిన వాడికే తెలుసు మెట్లేంటో దారేంటో. కాబట్టి వచ్చిన దారిలో నుంచి మళ్ళీ వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వాన ప్రియులారా కూర్చున్నాడు. కాబట్టి యేసు లోకానికి వచ్చి తండ్రి యొక్క పనులని జరిగించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి వెళ్దాము. అక్కడ కూడా దాదాపు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. జస్ట్ ఎవిడెన్స్ కొరకు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను. 26:39 మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను అని చెప్పేసి అంటాడండి. ఎక్కడికి వెళ్ళినా తండ్రి చిత్తము, తండ్రి ప్రణాళిక ప్రకారంగానే బ్రతుకుతున్నా, తండ్రి ప్రణాళిక ప్రకారంగానే పని జరిగిస్తున్నాను, ఆ పనిలో నేను బిజీ అయిపోయానని చెప్పేసి ప్రియులారా యేసు చెబుతూ ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చెప్పడమే కాదు, చేసి చూపిస్తూ ఉంటున్నాడు. యుగాంతమందున్నటువంటి మనము ఇవన్నీ కూడా గ్రహించాలని గ్రంథములో రికార్డు చేశాడు పరమ తండ్రి. ప్రార్థన కాదు నీకు ప్రాధాన్యత, దేవుడి యొక్క పనివాడే జీతమునకు పాత్రుడు, ప్రార్థించిన వాడు అని చెప్పేసి గ్రంథంలో ఎక్కడ కూడా చెప్పలేదు. సో దీన్ని గూర్చి, యేసు యొక్క పనిని గూర్చి పరమ తండ్రి పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో ఏమి రాయించాడో అది కూడా మనం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయములో 8వ వచనం, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. చాలండి. ఇంకా మనం ఏడిని చదువుకుంటూ పోతూ ఉంటే, అప్పుడు పుస్తకపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను భూమి మీదకి మరియ గర్భం గుండా ఎందుకు వచ్చానంటే, నేను మరియ గర్భంలో పుట్టాలి, ఈ లోకానికి రావాలి, మీ పనులు జరిగించాలని నన్ను గూర్చి మీరు మీ పుస్తకపు చుట్టలలో, అంటే గ్రంథపు చుట్టలలో మీరు రాసుకున్నారు తండ్రి. నా పట్ల మీకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో నీ గ్రంథపు చుట్టల్లో రాసుకున్నావు, నన్ను పంపించావు. వచ్చి నేనేం చేశాను తెలుసా? మరియ గర్భంలో పుట్టాను. నేను అక్కడ 10 నెలలు ఉన్నా, ఈ లోకానికి వచ్చా. 30 సంవత్సరాలు నేను పెరిగాను, పెద్దవాడినయ్యా. ఇప్పుడు సేవ జరిగిస్తూ ఉంటున్నా. ఇది నేను జరిగించాలన్న ఉద్దేశంతో కదా
మీరు నన్ను పంపించింది మీ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్న తండ్రి అని చెప్పించు ప్రియులారా. పరమ తండ్రికి యేసు ప్రార్థన చేశాడు. ఇదే విషయం మనకి హెబ్రీ పత్రికలో కనపడతా ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఇదే ఇన్ఫర్మేషన్ అక్కడ పౌలు గారు హెబ్రీలకు తెలియచేస్తూ ఉంటాడు. ఎందుకు వారికి తెలియచేస్తాడంటే, హెబ్రీలు దేవుడి సంకల్పాన్ని పక్కకు పెట్టారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మా ధర్మశాస్త్రం గొప్పది, మా మోషే గొప్పవాడు, పని చేయవలసిన అవసరం లేదు, ప్రశాంతంగా మనం ఉందామని చెప్పేసి ఆలోచించుకుంటున్న మూమెంట్లో యేసు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనే ఇన్ఫర్మేషన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం అందరు తీయండి, 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియో అర్పణయో నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరాన్ని అమర్చావు అని అంటున్నాడు. ఏమండి, ఏమర్థమైందండి మీకు ఇక్కడ? యేసు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ఈ లోకానికి రావటానికి ముందు పరలోకములో ఒక ఆత్మ. మనం కాదా? మనం కూడా ఆత్మలమే. తండ్రితో ఉన్న ఆత్మలో మనము. ఆత్మలుగా ఉన్న మనల్ని విడగొట్టి పంపాడు. అలాగే యేసు కూడా వచ్చాడు. యేసు వచ్చేటప్పుడు ఆత్మగా ఉన్న యేసుకి ఒక శరీరాన్ని అమర్చాడు. ఏంటి, అర్థమవుతుందా? మనమందరం కూడా ఈ శరీరాలతో అమర్చబడి వచ్చాము. ఈ తొడుగులో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ గుడారంలో ఉన్నాం మనము, లోపల ఆత్మలమై. ఎప్పుడు ఈ తొడుగు మనకు తొడిగిండు, ఏర్పాటు చేసిండంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు తల్లి యొక్క మాంసాన్ని సెట్ చేసి ఈ తొడుగును ఏర్పాటు చేసి మనకు సెట్ చేశాడు. ఆత్మగా ఉన్నటువంటి మనకి. ఆత్మనైన నేను కళ్ళతో చూస్తున్నా, చేతులు ఊపుతున్నా, కాళ్ళతో నడుస్తున్నా. నా తొడుగును మీరు చూస్తున్నారు, నా దేహాన్ని చూస్తున్నారు. తొడుగులో ఉన్న నన్ను మాత్రం ఎవరు చూడలేదు. నేను ఆత్మని. అందుకొరకే చనిపోయిన తర్వాత పాపం జాన్సన్ గారు పోయారండి అని అంటారు. మరి పెట్టెలో ఉన్నది ఎవడు? జాన్సన్ గారి దేహం. మరి జాన్సన్ గారు ఏరి పోయారు, రాత్రే పోయారు 12 గంటలకి. మరి వీడెవడంటే జాన్సన్ గారు తొడుగు. అర్థం చేసుకోండి, తొడుగు జాన్సన్ కాదు. మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని చూడలేదు. మీరు నా శరీరాన్ని, నా తొడుగును చూస్తున్నారు, నేను మీ తొడుగును చూస్తున్నా తప్ప మిమ్మల్ని నేను చూడలే. ఎందుకంటే మీరు లోపల ఉండరు, మీరు కనపడరు. అందుకొరకే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, నా ఒళ్ళండి అని అంటాం. నా శరీరం, నా ఒళ్ళు ఎందుకో బాగలేదండి అని అంటాం. ఒళ్ళు నాదైతే, చెయ్యి నాదైతే, కాలు నాదైతే మరి నేనెవరిని, నువ్వెవరు అని చెప్పేసి అంటాడు ఆ డాక్టర్. ఆయనకి సూపర్ థియరీ తెలవదు, కనపడుతుందంతా కూడా. ప్రియులరా, మానవుడే అనుకుంటారు డాక్టర్, సూపర్ థియరీ తెలవదు ఇవన్నీ. కాబట్టి యేసు వచ్చేటప్పుడు యేసుకు కూడా మన లెక్క అమర్చండు, సెట్టింగ్ అనమాట. ఇదంతా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు సెట్ చేస్తూ ఉంటారు చూసారా, సెట్టింగులు. ఎంతసేపు ఉంటాయి ఈ సెట్టింగులు? పెళ్ళి అంతవరకే ఉంటాయి. పెళ్ళి అయిపోగానే వాళ్ళు వచ్చేసి సెట్టింగులు మొత్తం తీసేస్తారు, ఇకేం ఉండదు. అలాగే ఈ లోకంలో మన పని అయిపోయింది అనుకోండి, ఈ సెట్టింగ్ అంతా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమికి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరులారా తిరిగి నా యుద్ధకి. అప్పుడు సెట్టింగ్తో వెళ్ళటానికి కుదరదు, ఆత్మలో వెళ్తాము. అలాగే ప్రియులారా, యేసు వచ్చాడు. ఏమంటున్నాడు? 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నీ చిత్తము నెరవేర్చడానికే వచ్చాను తండ్రి, నా ఇష్టము కాదయ్యా అని అనడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పరిశీలించిన ఈ లేఖనాలన్నింటిని బట్టి మనకేమర్థమైపోయింది? యేసు తన జీవిత కాలంలో ఎక్కువ శాతము
దేవుడు పనే చేసిండు కానీ ప్రార్థన ఎక్కువ చేయలేదు. ప్రార్థన కూడా చేశాడు, నేను కాదంటలే, కానీ పని ఎక్కువ చేశాడు. పని ఎక్కువ చేశాడు. అర్థమైందా? ప్రార్థన ఎప్పుడు చేశాడంటే పని చేసిన తర్వాత టైం ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏమో అర్థమవుతుందా? పని చేసిన తర్వాత టైం ఉందనుకో, టైం అప్పుడు టయాన్ని వేస్ట్ చేయకూడదని ఒలివల కొండలకి అరణ్యములోనికి అక్కడికిక్కడికి వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు. ఇది విషయం. ఖాళీ టైంలో ప్రార్థించాడు, మిగతా టైం మొత్తం కూడా పని చేశాడు. ఎలా చెప్పగలుగుతున్నాను నేను ఇది అంటే, ఇక కొన్ని నెలలలో కొన్ని దినాలలో యేసు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడది. 33 years అండ్ హాఫ్ అయిపోతుంది. ఇక అంటే సావుకు దగ్గరలో వచ్చేసిండు యేసు. అప్పుడు తన ప్రొఫైల్ గురించి, తను చేసినటువంటి పనిని గురించి ఒకసారి తండ్రికి సబ్మిట్ చేసుకోవాలి కదా. నన్ను మీరు పంపించారు, ఇంతకాలం ఉంచారు, మరి నేనేమేం చేశానో రిపోర్ట్ చెప్పుకోవాలి కదా. యేసు చెప్పుకుంటాడు. చూడండి ఏం చెప్పుకుంటాడో. యోహాను సువార్త 17వ అధ్యాయము అందరు తీయాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం ఫస్ట్ చూసుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లన్నాడు, తండ్రి వచ్చి ఉన్నదంటే ఇక వస్తుంది, ఇక దగ్గర పడ్డది, అంటే నా అంతం అయిపోతుంది, నా ఫైల్ క్లోజ్ అయిపోతుంది అన్న సంగతి చెప్తున్నమాట. ఏమంటున్నాడు 4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని ప్రార్థన చేసి తిని అంటున్నాడు. ఇలా రెండు బిట్స్ ఉన్నాయండి, 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఒకటి చెప్పిండు, రెండవ భాగంలో ఒకటి చెప్పిండు. ఏంటి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేనేం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చాను. హాఫ్ క్వార్టర్ కాదు, ఆదివారం కాదు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నాకు టైం ఉన్నప్పుడు భూమి మీద నిన్ను మహిమపరిచానంటే ప్రార్థించానని చెప్పేసి అన్నాడు. పని చేసి మహిమపరిచాడు. ముందు మహిమపరిచి పని చేయలే, ముందు ప్రార్థన చేసి పని చేయలే, పని చేసిండు తర్వాత ప్రార్థన చేసిండు. అది కాన్సెప్ట్ అండి. మనం ఏం చేస్తున్నామండి? ప్రార్థన చేస్తున్నాం, పని చేయటం లేదు. ప్రార్థన చేస్తున్నాము, తలకాయ నొప్పికి ప్రార్థనే, జ్వరానికి ప్రార్థనే, ఒళ్ళు నొప్పులకి ప్రార్థనే, పరిస్థితులు బాగలేకపోతే ప్రార్థనే, దుఃఖం వస్తే ప్రార్థనే, శోధనలు వస్తే ప్రార్థన. ఈ లోడ్ అంతా తీసుకెళ్ళి ఆయన తలలో పెట్టేస్తున్నాం ప్రియులారా. ఎంతమంది అప్లికేషన్లని టేకప్ చేస్తారండి ఆయన? ప్రతి చిన్నదానికి ప్రార్థన. ఇప్పుడు మన సంఘంలో మన సహోదరులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. మంచి పొజిషన్లో వారు రిటైర్మెంట్ తీసుకున్నారు. కరెంటుకి కిలోవాట్స్కి అప్లై చేస్తాం మనము. కిలోవాట్స్ కావాలి మాకని, మా ఇంటికి కిలోవాట్స్ అయితే సరిపోద్దని అప్లై చేస్తాం. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కిలోవాట్స్ అంతనే వాడుకోవాలి. 2 ఫ్యాన్లు, 1 టీవీ, అంతవరకే. 5 కిలోల వాట్స్ అంత కరెంట్ ఇంట్లో వాడుకున్నాం అనుకోండి, అది మీటర్ ఉండాలా, పగిలిపోవాలా? మీకు అర్థమవుతుంది? లోడ్ పడుతుంది కదా దాని మీద, ఒక్కదాని మీద ఇది పడతా ఉంటుంటే అది ఉండాలా, ఓడాలా? అప్పుడు ఏమంటారు తెలుసా? చూసి ఇంటికి నోటీస్ పెడతారు, నాయన నువ్వు 10 నీ లోడుని పెంచుకో అని చెప్పేసి అంటారు. తట్టుకోలేకపోతుందని. మరి ఇది వాస్తవమైనప్పుడు మనం చిన్నదానికి ప్రార్థనే, పెద్దదానికి ప్రార్థనే అన్ని చేస్తూ ఉంటే ఆయన బ్రెయిన్ ఉండాలనా లేకపోతే ఆగం కావాలా? మనం
స్తుతిస్తున్నామా, సతాయిస్తున్నామా ఆయన్ని? దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. కాబట్టి నువ్వు పని చేసుకుంటా పోయినావు అనుకో, మాట్లాడటానికి టైం ఉంటుందా? పని లేనివానికే మాటలు మాట్లాడతారు తెలుసా? అదే పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనుకో, ఎవడైనా సరే వాళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడటానికి టైం ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి మనము మన జీవిత కాలంలో పని చేయాలి. దేవుడు పని మనం చేయాలి. మరి ప్రార్థన వద్దా అంటే ప్రార్థనడు కావాలి. ఎప్పుడు? నీకు టైం ఉన్నప్పుడు చేసుకో. అదంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు ప్రార్థన చేసినా, ఆయనకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆయన అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఆల్ నైట్ ప్రేయర్స్ అట. ఒక నైట్ చాలదా? ఒక గంట చాలదా? ఆల్ నైట్ ప్రేయర్స్ అట. బుర్రలు తింటారు పక్క ఉంటోళ్ళయి. నైట్ అంతా ప్రేయర్స్ ప్రేయర్స్ ప్రేయర్స్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలించిన దాన్ని బట్టి మనకి ఏమర్థమైందనంటే, దేవుని పిల్లలు పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత కాదు అలా అని మళ్ళీ నా మీద చెడు ప్రసారం చేయకాకండి బయట. అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ముందు పని ఇంపార్టెంట్. పనివాడు జీతమునకు పాత్రుడు. కాబట్టి యేసు యొక్క ప్రొఫైల్ మనం చూస్తే ఏమర్థమైందనంటే, పని చేయడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చిండు తప్ప పని చేయకుండా ప్రార్థన ఎక్కడ కూడా ఆయన చేయలేదు. మనం ఏంది, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాము, క్రీస్తును ధరించుకుంటున్నాం చెప్పుకుంటున్నాం, కానీ యేసు వలె పని మాత్రం చేయలేకపోతున్నాము. దేవుడు పని చేసే బాధ్యత ఒక సేవకుడిది అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కరైనటువంటి మాకు కూడా సంబంధించింది. మేము కూడా దేవుడు పని చేయాలి, మేము కూడా దేవుడు పని చేస్తే ఆత్మలు అద్భుతమైన రీతిలో దేవుడి సన్నిధికి వస్తాయని ఆలోచించి ఎవరు కూడా పని చేయలేకపోతూ ఉంటారు. ఇది భారం అంతా కూడా ఒక సేవకుడి మీద పెడుతున్నారు. మరి సేవకుడు ఒకడే పరలోకం పోతే వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ అస్? మన పరిస్థితి ఏంటిది? కాబట్టి ప్రియులారా, దేవుని పని చేయని నీవు ప్రార్థించుట ఎంతవరకు న్యాయము? దేవుని పని చెయ్యని నీవు నీ జీవిత కాలంలో ప్రార్థించుట ఎంతవరకు కరెక్టు? మనం ప్రార్థించుట అనేది మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచించాలి. పని చేయాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి. పని చేయాలి. ఏం పని? చాలామంది అనుకుంటారు, చేస్తున్నాం కదండి దేవుడు మాకు అప్పచెప్పిన పని, మా పనులలో మేము బిజీగా ఉంటున్నాంగా, మా కుటుంబాలను పోషించుకోవడం కొరకు అవి చేతనం ఉంటున్నాం కదా, పని ఎందుకు చేయట్లేదండి? పని చేస్తున్నాము, మా పని ప్రార్థిస్తున్నాం. అది సొంత కార్యక్రమాలు కదా. అందరూ వారి సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ అన్నమాట మరి ఏమైపోయింది? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13. దేవుడు పని ప్రియులారా మనం చేయాలి. దేవుడు పని చేయాలి, మన పనులు చేయాలి, ప్రార్థన చేయాలి. ఎంత బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము పరలోకం వెళ్ళాలంటే మన మృత్యు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు పని చేయాలి. అందుకొరకు ఏది చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రార్థన చేయమని చెప్పేస్తానడా, పని చేయమని చెప్పేస్తానడా? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించుడి, పని చేయుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. పని 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 పని. ఎప్పుడెప్పుడు చేయాలా? గంట, 2 గంటల, 3 గంటల? సమయమందును అసమయమందును మనం పని చేయాలండి. గుండెల మీద చేతులు వేసుకొని మనం ఆలోచిద్దాం. మనం ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుడు పని చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామా అండి? మనలో ఎంతమంది దేవుడు పని చేస్తున్నారండి? మనలో ఎంతమంది దేవుడు పని చేస్తున్నారు? హార్ట్ఫుల్గా చేతులు ఎత్తండి. ఐఎమ్ సారీ టు ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నన్ను క్షమించండి ఇట్లా అడుగుతున్నానని. కానీ ఒక సేవకుడిగా అడగాలి. ఎవరు మనం చేయటంలే, ఇది సేవకుడు పని అని అనుకుంటున్నాం. ప్రియులారు కాదు. పిలువబడ్డ ప్రతి ఒక్కరమైన మనము దేవుడు పని చేయాలి. ఇక్కడ నువ్వు పని చేస్తేనే పరలోకం దేవుడిని ఎక్కిస్తాడు. అందుకొరకే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఎవడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించువాడే, పనిచేసేవాడే అని చెప్పేసి అన్నాడు. అంటే మీరు ఆలోచించండి ఎంత ఫిల్టర్ అయిపోతారో. అవునా కదా బ్రదర్? ప్రస్తుతానికి ప్రపంచ జనాభా 800, అప్పుడు లాస్ట్ ఇయర్ 750, ఇప్పుడు 850 కోట్లాట. ప్రస్తుతానికి భూమి మీద మానవ జనాభా 850 కోట్ల మంది. 850 కోట్ల మందిలో 75% అందరూ క్రైస్తవులే అంటున్నారు. అవునా కదా? క్రిస్టియన్ కంట్రీస్ క్రైస్తవులు ఎక్కువ అని చెప్పేసి ఒక లెక్క. మరి 75% అందరూ కూడా కూర్చుంటే ప్రభువే, లేస్తే ప్రభువే, పడుకుంటే ప్రభువేగా, అందరూ ప్రభువే అంటున్నారు. అంటలేదా అండి? మరి ఇప్పుడు ఏసేమంటాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు 75% పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించువాడే ప్రవేశించడం అంటే ఎంతమంది ఫిల్టర్ అవుతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకొరకు యేసు నా రెండవ రాకడలో విశ్వాసము కనుగొందునా, విశ్వాసాలు ఉండరా అసలు నాకే అర్థం కాకుండా అని అంటాడు ఆయన. ఎంత ఫిల్టర్ అయిపోతామో అర్థం చేసుకోండి. ఫిల్టర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము పని చెయ్యాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక యేసే కాదు, అపోస్తులందరూ కూడా పని జరిగించారండి. పౌలు, ఒక శీల, ఒక బర్నబా, పేతురు, యోహాను, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నాయకులు, గొప్ప గొప్పవారు, ఆది సంఘం పని జరిగించి వాళ్ళు చచ్చిపోయారండి. వెస్ట్రన్ కంట్రీస్లలో బాగా ఆలోచించండి. ప్రాచ్యాత దేశాలలో రేపు చచ్చిపోతాం అన్న ముసలోళ్ళు కూడా, రేపు మేము చచ్చిపోతాం అన్న సంగతి వాళ్ళకి తెలిసిండి కూడా ఈరోజు దేవుడు పని చేయాలి, ఎవరు నాకు దేవుడు పని అప్పచెప్తారు, ఎప్పుడు చేయాలని ఆతృతతో ఉంటారండి. దేవుడు పని చేయటానికి బాగా ముందుకు వస్తారు, ఇష్టపడతారు, పని చేస్తారండి. లొకలొకలొక ఊగుకుంటూ కూడా దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు, ఇష్టంగా చేస్తారు దేవుడు పని. ఎందుకంటే ఇక చచ్చిపోతేగా పని ఉండదని గ్రహించి, పరలోకం మాకు దక్కాలని గ్రహించి. కాబట్టి ప్రియుల ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రార్థించే వారిగా మనం ఉన్నామా? పని చేస్తున్నటువంటి వారిగా మనం ఉన్నామా? ఒకవేళ ప్రార్థించే వారిగా మనం ఉన్నట్లయితే మారు మనసు పొందుదాం. మన పరిధిలో మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు చెబుదాం, నశించిపోతున్న ఆత్మల్ని రక్షిద్దాం. మనం చేసే మన ఆఫీసులనే కావచ్చు, లేకపోతే మనం ఎక్కడైతే పని చేస్తున్నాం అక్కడ వారికే కానీ, లేకపోతే ట్రైన్లు వెళ్తున్నప్పుడు, బస్సులు వెళ్తున్నప్పుడు సువార్తను ప్రకటిద్దాం. కొద్ది మందికైనా దేవుడు మాటలు చెప్పుదాం, వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దాం. ఇది దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత అని గ్రహించి ఆ పనిలో మనము బిజీగా ఉందాం. ప్రియులారా, ఎప్పుడు చనిపోతాం మనం తెలియదు, యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. బ్రతికిన 4 రోజులైనా కూడా దేవుడు మన పనితో పాటు దేవుడి పని కూడా మనము జరిగించుకుంటూ ముందుకెళ్దాం. ఓకే? దేవుడు పని చేయని నీవు ప్రార్థించుట న్యాయమా? క్వశ్చన్ మార్క్. న్యాయం కాదు, అన్యాయం, అక్రమం. కాబట్టి దీంట్లో నుంచి బయటపడాలంటే దేవుడు పని జరిగిద్దాం. దేవుడు పని జరిగించుకుంటూ మన పని కూడా మనం జరిగించుకుంటూ పరమ తండ్రికి ప్రార్థన చేద్దాం. దేన్ని కూడా డిలీట్ చేయొద్దు, అన్నిటికీ మనము న్యాయాన్ని చేకూర్చాలి. చక్కగా ఓపికతో ప్రశాంతంగా దేవుడి మాటలు మీరు విన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్.